రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న గుజరాత్లోని జామ్నగర్ విమానాశ్రయాన్ని 10 రోజుల పాటు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ, హోంశాఖ, వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ హెల్త్ కేర్ రంగంలో ఉన్న వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్తో వివాహం జరగనుంది. ప్రీ వెడ్డింగ్కి వచ్చి డ్యాన్సులు వేసే అతిథులకు రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్పోర్టు ధనవంతులకు దాసోహం అయ్యింది. వైమానిక దళం రక్షణ పరంగా అతి సున్నితమైన ప్రాంతం జామ్నగర్ ఎయిర్పోర్ట్. ఫాల్కన్ 200 వంటి 6 చిన్న విమానాలు లేదా ఎయిర్ బస్ వంటి కేవలం 3 విమానాలకే ఆ రక్షణ ఎయిర్పోర్ట్లో వసతి కల్పిస్తుంది. మోడీ అభిమాన వ్యాపారస్తుడు అంబానీ ఇంట్లో పెళ్లికి A320 లాంటి 140 పెద్ద విమానాలకు అనుమతి ఇచ్చింది. 475 చదరపు కిలోమీటర్ల టెర్మినల్ను వివాహం కోసం 900 చదరపు మీటర్లకు విస్తరించింది. అంబానీ ఈవెంట్ కోసం ఎయిర్పోర్ట్ స్టాఫ్ను 4 రెట్లు పెంచారు. ఈ దేశమే వారి రాజ్యభోజ్యం అయినప్పుడు ఇది ఒక లెక్క అంటారా?